దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ప్రతిరోజు మీ కామెంట్ల రూపంలో మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియచేస్తున్నా మీకందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్తున్నారా? దేవుని ఆరాధించే భాగ్యము ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. కుటుంబాలతో ప్రతినిత్యము దేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రభువు ఇర్మియాతో సెలవిస్తున్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున మీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని ఆ భాగంలో మనకు కనబడుతుంది. నిజంగా మన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. జరగదు అనుకున్న ప్రతి కార్యమును జరిగించే గొప్ప దేవుడాయన, సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు. ఆయనకు మీ జీవితంలో ఏదియూ అసాధ్యము కాదు. ఏ సమస్యల కొరకు బాధపడుతున్నారో చాలామంది కుటుంబాలలో ఉద్యోగముల కొరకు ఆలోచన కలిగి ఉన్నారు. పిల్లలు లేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో అవమానాలలో నలిగిపోతున్న వారు కనబడుతున్నారు. కానీ మన దేవుని చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు ప్రతి కార్యమును చేయగలిగిన సమర్థుడు. అసాధ్యములైన కార్యములను దేవుడు సాధ్యము చేసి మీ సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపచేత ఈ దినము మీరు చేసిన వాగ్దానము కొరకు వందనాలు. మీకు అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదు ప్రభువా. సమస్తమును సాధ్యపరచగలిగిన వారు మీరే. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యమును మీరు జరిగేటట్లుగా చేయండి. ఎంతోమంది పిల్లల కొరకు బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రతి వారికి మీరు మేలు చేయండి. శారా గర్భమును తెరిచి ఇస్సాకును అనుగ్రహించినట్లుగా పిల్లలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు. వారికి నీ కృప చేత బిడ్డలను మీరు అనుగ్రహించి ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. ప్రతి వారిని మీరు దీవించండి. నీ కృపలో బలపరచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.